ఓకే. అలాగే రామ్మోహన్ రావు గారు ఇక మరో వార్తను చూసుకోవాలంటే గనక ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజం అని చెప్పేసి కూడా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అయితే బహిరంగంగా నిన్నైతే కొన్ని వ్యాఖ్యలైతే చేసింది. నా ఫోన్ రికార్డు ఆడియోను అప్పట్లో వైవి అయితే స్వయంగానే వినిపించారు. ఇక కేటీఆర్, కేసీఆర్, జగన్‌కున్న అనుబంధం అయితే గనక ముందు రక్త సంబంధం కూడా అనేది కూడా చిన్నబోతుంది అని చెప్పేసి కూడా షర్మిల మాట్లాడడం చూసుకోవచ్చు. చెల్లికి ఏ అన్న చేయనని ఘోరాలు కూడా జగన్ చేశారు. నన్ను రాజకీయంగా వాడుకున్నారు, ఆర్థికంగా ఎదగనివ్వకుండా కూడా కుట్రలైతే చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వాలు ఖచ్చితంగా లోతుగా దర్యాప్తు చేయాలి. ఒకవేళ విచారణకు పిలిస్తే గనక డెఫినెట్ గా హాజరవుతా అని చెప్పేసి కూడా షర్మిల అయితే చెప్పడం చూసుకోవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా ముమ్మాటికి నిజమే అని చెప్పేసి ఆమె స్వయంగా హాజరవుతాను కూడా చెప్తున్నారు. ఇలా చూడాలంటారు రామ్మోహన్ రావు గారు? మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు అన్నలిద్దరికి అక్కడ జగన్ కు ఇక్కడ కేటీఆర్ కు సిస్టర్ సిండ్రోమ్ పట్టుకుంది అంటున్నారు. కానీ సిస్టర్స్ తోనే ఇబ్బంది వచ్చింది. అంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కలో ఉంటారు, మన ఇంట్లో ఉంటారని ఆ రావు గోపాలరావు డైలాగ్ గుర్తొస్తుంది నాకైతే. అంటే అట్లానే ఆమె 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 వాదన కరెక్ట్ కాదని నేను అంటుండేది. కానీ ఏమైందంటే ఇప్పుడు ఆమె వాదన రెండు రాష్ట్రాలకు సంబంధించింది కదా. అంటే ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్న కేసీఆర్, ఈ ఇద్దరు కలిసి కేటీఆర్ గాని ఇద్దరు కలిసి నా ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారు. ఖచ్చితంగా ప్రైవసీని ఎవరైనా అంగీకరించాల్సిందే, ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండాల్సిందే. మన లీగల్ గా చూస్తే షర్మిల గారి వాదనలో నేను పూర్తిగా నిజం అంటున్నాను. మొదలు నేను జోక్గా చెప్పాను, ఇద్దరు అన్న చెల్లెల పంచాయతీ అంటున్నాను. కానీ ఇదేమవుతుందంటే ఆమె వాదన కరెక్ట్, ఒక రకంగా నిజంగానే జరిగిందంటే ఆమె సుమోటోగా వచ్చి సాక్ష్యం ఇవ్వచ్చు, నష్టమేం లేదు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, వాళ్ళు పిలవాల్సిన అవసరం లేదు, నేను కూడా వస్తున్నా అని చెప్పి ఇవ్వచ్చు. అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జరుగుతుంది. ఎందుకంటే మనకు రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అక్కడ కనుక దానికి అనుకూలంగానే ఒక సాక్ష్యం దొరికినట్టే ఉంటుంది వాళ్ళకి కూడా. రెండు విషయాలు చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే ఫోన్ ట్యాపింగ్ లీగల్ గా కరెక్ట్. ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. లీగల్ గా ఏంటంటే కేంద్ర హోంశాఖ అనుమతిస్తే చేయొచ్చు, దానికి అవసరమైన నిబంధనల మేరకు పనిచేయొచ్చు. ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు. కానీ లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అంటున్నారు. ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులు కానీ, లేకుంటే రాజకీయ పార్టీలు వాళ్ళు కానీ, సెలబ్రిటీస్ కానీ, సినిమా వాళ్ళు కానీ, ఏవైనా సరే క్రికెట్ సెలబ్రిటీ ఆఖరికి జడ్జీల వాళ్ళు కూడా ట్యాప్ చేశారని వాదన వస్తుంది. విచారణ జరుగుతుంది కనుక మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. కనుక విచారణ అయిపోయి వీళ్ళు కొండందే వెలుకనబడతారా, మొత్తం నిజంగా దీనిలో దోషులు ఎవరు చేస్తారా, ఆ దోషులు అధికారులు అవుతారా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా, అంటే మనం బట్టగాల్చి మీదే ఎవరైనా చెప్తే చేసినామంటే కూడా తప్పే. అలా రాజకీయ నాయకుడు నాకు చెప్తే నేను చేసిన అని అధికారం అంటే చాలా తప్పు చేయమని వాళ్ళు చెప్తే ఎట్లా చేస్తావు, నువ్వు 35 ఏళ్ల సర్వీస్ నీది, అట్లాగే ప్రభుత్వం జీతం తీసుకుంటున్నాం, పబ్లిక్ సర్వెంట్, తప్పు కదా. కానీ ఈ కేసులో కీలకమైన సాక్ష్యంగా మనకు షర్మిల గారు పనికొస్తుండొచ్చు. తన ఫోన్లు ట్యాప్ అయినాయి అని నిజంగా ఏమైనా అనుమానం ఉంటే ఆ విషయంలో ఇప్పుడు ఏదైతే విచారణ సంస్థ ముందుకు మన ఏసీబీ ముందుకు వచ్చి, అట్లాగే సిట్ ముందుకు వచ్చి విచారణ చేస్తే బ్రహ్మాండంగా అది పని చేస్తాను నేను అనుకుంటాను. రాజకీయ ఆరోపణ చేసి మాత్రం ఊరుకుంటే రాజకీయంగా నేను చెప్తున్నాను కదా, అన్నా చెల్లెల పంచాయతీగా మనం కూడా భావించాల్సి వస్తుంది.